హాయ్, నేను న్యూజిలాండ్కి వచ్చిన స్టార్టింగ్లో చాలా ఇబ్బంది ఫేస్ చేశాను ఇక్కడ. ఆ టైంలో మా ఫ్రెండ్ నెంబర్ ఇవ్వడం జరిగింది నాకు ఒకరిది. ఆ అన్న పేరు సతీష్, ఇతనే అన్న. ఒకసారి అయిపో. హాయ్ అన్న, అందరికీ నమస్తే అన్న. కొంచెం న్యూజిలాండ్కి వచ్చే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అన్నది కొంచెం చెప్తావు అన్నను? తప్పని చెప్తాను, కెమెరా దూరం పెట్టు. మేము కూడా న్యూజిలాండ్ వచ్చిన కొత్త చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా స్ట్రగుల్స్ పడ్డాం. 2023 జూన్లో వచ్చాము అయితే. అప్పుడు మీ అందరికి తెలుస్తూ ఉంటుంది, ఆక్లాండ్లోని చాలామంది జాబ్ లేక స్ట్రగుల్ అయ్యారు. సో అందులో నేను కూడా పార్ట్ ఆఫ్ ది నెంబర్ని. చాలామంది ఇండియా కూడా వెళ్ళిపోయారు జాబులు లేక ఇక్కడ. ఓకేనా గైస్? సో ఇక్కడ వచ్చామంటే మటుకు 100% జాబ్ ఉంటేనే రావాలి ఈ న్యూజిలాండ్. మోస్ట్లీ కంపెనీకి వచ్చే ముందు జాబ్ ఉండి అన్నింటిగా సెక్యూర్గా ఉంటే మనం న్యూజిలాండ్ రావచ్చు. అదే కానీ మనకి జాబ్ లేకుండా ఎవరో మనకి రిపోర్ట్ చేస్తారు, చేసిన తర్వాత వచ్చిన తర్వాత జాబ్ లేకుండా చాలా ఫ్రాడ్ జరుగుతుంది. న్యూజిలాండ్లో కొంచెం బాగా ఫ్రాడ్ జరుగుతుంది. సో ఎవరైనా మన ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండి కంపెనీతో మాట్లాడి కంపెనీ రెఫరెన్స్ ఇచ్చి మనం వస్తే 100% సేఫ్. లేకపోతే మటుకు చాలా అంటే చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాలి. మాలాంటి వాళ్ళు చాలామంది మేము కూడా ఫేస్ చేసాం, చాలామంది ఫేస్ చేశారు. ఈవెన్ ఇప్పటికీ కూడా చాలామంది జాబులు లేక రూముల్లో ఉన్నారు ఎక్కడ ఆక్లాండ్లోని. ఈవెన్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, పేరు అయితే చెప్పం కానీ. సో లక్కీగా మేమైతే దేవుడి వల్ల కొంచెం జాబ్ సెట్ అయింది అలా మాట. ఒక్క వారం కూడా జాబ్ లేకపోతే ఇంకా స్ట్రక్ అయిపోతాం. ఇక్కడ పని చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. వారం రూమ్ రెంట్ కట్టాలి, కార్ ఈఎంఐ కట్టాలి, కార్లో పెట్రోల్ కట్టుకోవాలి, ఫుడ్కి, నెక్స్ట్ ఈవెన్ దేనికైనా సరే కావాల్సిన మనీయే. మన జాబ్కి వెళ్తేనే మన మనీ వస్తుంది మనకి, లేకపోతే నో మనీ. నో జాబ్ నో మనీ గైస్. ఎవరైనా సరే న్యూజిలాండ్ వస్తే మటుకు మస్ట్ అండ్ షుడ్ గాన జాబ్ 100% ఉంది అంటేనే సరే మీరు ఫార్వర్డ్ అవ్వండి, లేకపోతే మటుకు న్యూజిలాండ్ ఫార్వర్డ్ అవ్వద్దు. ఎందుకంటే చాలామందికి డ్రీమ్ న్యూజిలాండ్ రావాలి, గోల్స్ మనం రీచ్ అవుతాము అని చెప్పేసి అనుకుంటాం. సో ఈవెన్ నేను అలాగ వచ్చాను ఇక్కడికి. న్యూజిలాండ్ వచ్చానంటే కారణం, నేను ఫస్ట్ యూరోప్లో ఉండేవాడిని. అక్కడ నుంచి ఇండియా వచ్చాను. ఇండియా నుంచి మా ఫ్రెండ్ బావగారు రెఫరెన్స్ ఇస్తే వచ్చాను. సో అంత హ్యాపీ, వెళ్ళను కూడా అంత హ్యాపీ. అంటే ఈరోజు అంతా బాగుంది కాబట్టి మనం అంత పెట్టి చెప్పుకుంటున్నాం. అక్కడ వచ్చిన తర్వాత జాబ్కి దొరకలేదు. తర్వాత మా ఫ్రెండ్ ఒకటి వేరే అబ్బాయి శివ అని చెప్పేసి నాకు జాబ్ రెఫరెన్స్ ఇచ్చాడు. ఆ అబ్బాయి వాళ్ళు కూడా నేను అంత హ్యాపీ గైస్. ఎవరైనా సరే వస్తే మటుకు 100% జాబ్ ఉంటే రండి, లేకపోతే మటుకు రావద్దు. ఇప్పుడు ఏంటంటే మేము 5 లక్షలు కడతాము, 6 లక్షలు కడతాము, అంత కడతాం చెప్పేసి అంటున్నారు. కానీ గైస్ అలాగైతే మటుకు రావద్దు. 100% ప్లేస్మెంట్ ఉంది, జాబ్ ఉంది అంటే మీరు వచ్చేయచ్చు, నో ప్రాబ్లం. అది తమ్ముడు నేను చెప్పాను క్లియర్గా. తర్వాత మరి నీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే నువ్వు సజెస్ట్ చేయవు. స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు కూడా బ్రయ్య నువ్వు లేకపోయేది ఉంటే చాలా ఇబ్బంది అవు. నాకు ఈ బ్రదర్ ఎవరో కూడా తెలియదు న్యూజిలాండ్ రాకముందుకు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్తోని పరిచయం అయ్యాడు అన్ననే నన్ను హాస్టల్కి వచ్చి తీసుకెళ్ళి రూమ్ చూపించి, ఆ రూమ్ అన్నీ మొత్తం ఇక భయ్యనే మొత్తం చూసి చేసుకున్నాడు. ఒక సైకిల్ రిపేర్ చేసుకోనికి కానీ ఇప్పివనికి కానీ ప్రతి ఒక్కటి బ్రదరే చూసుకున్నాడు దగ్గరుండి. ఎవరు చేస్తారు ఇవన్నీ చెప్పు? నేను చేసానంటే నాకు రీజన్ ఉంది 100%. నేను వచ్చినప్పుడు చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తాం 100%. ఆ ట్రబుల్స్ ఫేస్ చేసాం కాబట్టి మనవాడికి వేరే వాడికి అవకాశం అలా జరగకుండా జస్ట్ నేను సపోర్ట్ చేసాను అంతేగాని ఇంక వేరే ఉద్దేశంగా ఏం కాదు అన్నమాట. సో గైస్ ఎవరైనా వస్తే మటుకు న్యూజిలాండ్ వస్తే మటుకు 100% జాబ్ సెక్యూర్ చూసుకొని రండి. ఇది ఒకటే చెప్తాను, జాబ్ సెక్యూర్ ఉంటే మటుకు మీకు ఇంకా తిరగలేదు ఇంకా న్యూజిలాండ్లో. అదే కానీ జాబ్ లేకుండా ఏదో వచ్చాం అనుకోండి, తీరా ముస్తే వచ్చిన తర్వాత జాబ్ లేకపోతే చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తాం. చాలామంది ఈ న్యూజిలాండ్ వచ్చి ఇదే న్యూజిలాండ్ రా బాబు అని చెప్పేసి వెళ్ళిపోయాను కూడా చాలామంది ఉన్నారు. సో అందుకనే గైస్ ఎవరైనా వచ్చే ముందు మొత్తం అంతా ప్లాన్ చేసుకొని క్లియర్గా అంతా తెలుసుకొని, మీకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా, సో వాళ్ళ సజెషన్ తీసుకొని అది తప్ప కరెక్టా ఇలా అని చెప్పేసి మీరు ప్లాన్ చేసుకుంటండి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. ఓకే, నాకు కొంచెం పని ఉంది. ఓకే, బాయ్.